శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. ఆ వృషపర్వుడు చెప్పిన తర్వాత ఆయన యొక్క ఉపదేశం ప్రకారం పాండవులందరూ కూడా గంధమాదన పర్వతం వైపుకు వెళ్ళి ఆ గంధమాదన పర్వతం యొక్క ప్రకృతి యొక్క శోభనంతటిని కూడా చూసిన వాళ్ళై ఆనందంతో హృదయం అంతా నిండినటువంటి వాళ్ళై అలా వెడుతూ వాళ్ళు అక్కడే ఉన్నటువంటి అరిష్టిశేణుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఆ అరిష్టిశేణుని కలిశారు. ఆయన కూడా వీళ్ళందరినీ కూడా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించాడు. చక్కగా గౌరవించిన తర్వాత ఆ ధర్మరాజుకి ధర్మబద్ధమైనటువంటి పనులన్నీ చేస్తున్నావా లేదా అని కుశల ప్రశ్నలు వేశాడు. వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళడం అనేటువంటిది మానవుల వల్ల జరిగేటువంటి పని కాదయ్యా. ఇదంతా కూడా దేవతల యొక్క విహార భూమి. అందువలన హాయిగా ఇక్కడ ఉండి ఇక్కడ సంచరించేటువంటి దేవతల్ని వాళ్ళందరినీ అక్కడి నుంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ధ్వనులను మీరు వినొచ్చు. అందువలన మీ అర్జునుడు తిరిగి వచ్చే వరకు హాయిగా ఇక్కడ విశ్రాంతి పొంది హాయిగా ఇక్కడ ఉండండి, ఏ విధమైన చాపల్యానికి లోను కాకండి అని చెప్పాడు. చెబితే ఆ మాటలన్నీ కూడా యుధిష్ఠిరుడు విన్నాడు. విని అక్కడ ఉందామనుకుంటున్నాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. చెబుతూ ఉంటే జనమేజయుడికి ఒక సందేహం వచ్చింది. ఆయన అంటున్నాడు, అరిష్టిశేణాశ్రమే తస్మిన్ మమ పూర్వపితామహాః పాండవపుత్రా మహాత్మానః సర్వే దివ్య పరాక్రమాః కియంతం కాలమవసన్ పర్వతే గంధమాదనే కించ చక్రుర్మహావీర్యాః సర్వే అతి బల పౌరుషాః. వైశంపాయనుడు చెబుతున్నాడు. చెప్పినప్పటికీ కుతూహలం మాట. అలా అరిష్టిశేణుడి ఆశ్రమానికి వెళ్ళారా మా తాతలు వాళ్ళందరూ కూడాను? మరి వెళ్ళినటువంటి వాళ్ళు అరిష్టిశేణుని యొక్క ఆశ్రమంలో ఎన్నాళ్ళు ఉన్నారయ్యా? అక్కడ ఏం చేశారయ్యా? వాళ్ళందరూ గొప్ప బలపౌరుషాలు కలిగినటువంటి వాళ్ళు కదా. ఆ గంధమాదన పర్వతం మీద మా పాండవులందరూ కూడా ఏం చేశారు? ఇవన్నీ కూడా వినాలనుందయ్యా. కానిచాభ్యవహార్యాణి తత్ర తేషాం మహాత్మనాం వసతాం లోకవీరాణాం ఆసంసద్బ్రూహి సత్తమా. లోకైక వీరుడు, లోకల్లో వాళ్ళని మించినటువంటి వీరులు ఎవరు లేరు. అటువంటి వీరులైనటువంటి పాండవులు ఆ మహాత్ములు అక్కడ నివసించేటప్పుడు వాళ్ళు ఏమి ఆహారం తీసుకున్నారు అసలు? అక్కడ విస్తరేణ చ మే శంసా భీమసేన పరాక్రమం యద్యచక్రే మహాబాహుస్తస్మిన్ హైమవతే గిరౌ. అంతేకాకుండా ఆ హిమాలయ పర్వతం మీద మహాబాహువైనటువంటి భీమసేనుడు తన పరాక్రమంతో ఏమేం చేసాడో కూడా చెప్పవయ్యా. నఖల్వాసీత్ పునర్యుద్ధం తస్య యక్షైర్ద్విజోత్తమ కచ్చిత్ సమాగమస్తేషాం ఆసీద్వైశ్రవణస్య చ. అంతేకాదు మహానుభావ, ఓ ఋషి పొంగవ, యక్షులతో మళ్ళీ యుద్ధం జరిగిందా వీళ్ళకి? ఆ పాండవులు కుబేరుడిని అసలు కలిసేరా అంటూ ఉత్సాహంతో ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట. తత్ర హ్యాయాతి ధనద అరిష్టిశేణో యథా బ్రవీత్ ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ తపోధన. ఇక్కడ నరవాహనుడైనటువంటి కుబేరుడు వచ్చి అక్కడ పైన ఉంటాడు అని చెప్పాడు అరిష్టిశేణుడు. మరి అలా వచ్చినప్పుడు ఆ కుబేరుడు వస్తూ ఉంటాడని చెప్పాడు కదా. ఆ కుబేరుడు అక్కడికి వచ్చాడా? కుబేరుడు వీళ్ళని కలిశాడా? లేకపోతే వీళ్ళు కుబేరుణ్ణి కలిశారా? ఇదంతా వివరంగా నాకు వినాలందయ్యా, చెప్పవయ్యా. నహిమే శృణ్వతస్తృప్తి అస్థితేషాం విచేష్టితాం. ఆ పాండవుల చరిత్ర వింటున్నటువంటి నాకు అసలు తృప్తి అనేటువంటిది కలగట్లేదయ్యా. అందువలన అన్ని వివరంగా విశేషంగా చెప్పవలసింది అని వైశంపాయనుడు జనమేజయుడు ప్రార్థించాడు. అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు, ఏతదాత్మహితం శ్రుత్వా తస్యా ప్రతిమ తేజసః శాసనం సతతం చక్రుః తథైవ భరతర్షభాః. ఓ జనమేజయ మహారాజా, సాటి లేని తేజస్సు కలిగినటువంటి ఆ అరిష్టిశేణుడు తమ మేలు కోసం చెప్తే పాండవులు ఎందుకు వినరయ్యా?
అందువల్ల వాళ్ళందరూ కూడా ఆశిషేయుడు చెప్పినటువంటి మాటలన్నీ విని పాండవులు అలాగే చేశారు. భుంజాన ముని భోజ్యాని రసవంతి ఫలాని చ మేధ్యాని హిమవత్ పృష్ఠే మధూని వివిధాని చ ఏవంతే వ్యవసంస్తత్ర పాండవా భరతర్షభా. ఆ పాండవులందరూ కూడా మునులకి ఆహారమైనటువంటి రసవంతమైనటువంటి ఫలాలన్నీ కూడా అక్కడ హాయిగా తింటూ, అవి ఎటువంటివి చాలా తీయగా మధురంగా ఉండేటువంటి ఫలాలు, అటువంటి పళ్ళను తింటూ ఆ హిమాలయం మీద పాండవులు నివసించారయ్యా. తథా నివసతాం తేషాం పంచమం వర్షమభ్యగాన్ శృణ్వతాం లోమసోక్తాని వాక్యాని వివిధాన్యుత. ఇంత క్రితం చెప్పాడు మనకు ధర్మరాజు, చెప్పాడు ఆ సోదరులతోటి. మనకు 4 సంవత్సరాలు గడిచింది. 5వ సంవత్సరంలో అర్జునుడు వస్తాను అని అన్నాడు. 5వ సంవత్సరం పూర్తవగానే అందువలన మనకి ఇంకా అర్జునుడు వచ్చేటువంటి సమయం దగ్గరకైంది, మనం అర్జునుడిని చూడగలుగుతున్నాము అని పాండవులందరికీ చెప్పాడు. వీళ్ళందరూ కూడా అక్కడే ఆ హిమాలయం మీద అలా నివసిస్తూ ఆ లోమసి మహర్షి అనేకములైనటువంటి వృత్తాంతాలన్నీ చెబుతుంటే అవన్నీ వింటూ హాయిగా అక్కడ ఆ రసవంతమైనటువంటి ఫలాలను తింటూ ఆ రమణీయమైనటువంటి ప్రకృతి దృశ్యాలన్నీ చూస్తూ గడుపుతూ 5వ ఏడు గడిచిందయ్యా. కృత్యకాల ఉపస్థాస్యే ఇది చోక్త్వా ఘటోత్కజ రాక్షసై సహ సర్వైశ్చ పూర్వమేవ గత ప్రభో. ప్రభు నా అవసరమైతే కనుక నేను వస్తాను అని ఘటోత్కజుడు అంత క్రితం వీళ్ళకి చెప్పాడు. మళ్ళీ మీకు ఎప్పుడైనా నేను అవసరమో అని అనుకుంటే చెప్పండి, ఒక్కసారి నన్ను స్మరిస్తే చాలు మీ ఎదురుగుండా ప్రత్యక్షమవుతాను అని చెప్పి తన రాక్షసులతోటి అందరితోటి కలిసి వీళ్ళతో చెప్పి వీళ్ళ అనుజ్ఞ తీసుకుని ఘటోత్కచుడు వెళ్ళిపోయాడు. ఆర్ష్టిషేణాశ్రమే తేషాం వసతాం వై మహాత్మనాం అగచ్చన్ బహవో మాసాహ పశ్యతాం మహదద్భుతం. ఆ ఆర్ష్టిషేణాశ్రమంలో ఉంటూ గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి దృశ్యాలన్నీ కూడా చూస్తున్నటువంటి ఆ పాండవులకు చాలా మాసాలు అక్కడ గడిచాయి. తైస్తత్ర విహరద్భిశ్చ రమమాణైశ్చ పాండవైః ప్రీతిమంతో మహాభాగాః మునయశ్చారణాస్తథా. అక్కడ విహారం చేస్తూ ఆనందిస్తున్నటువంటి పాండవుల పట్ల ప్రీతితో అక్కడ ఉండేటువంటి మహాత్ములైనటువంటి మునులు, చారణులు, సిద్ధులు అందరూ కూడా ప్రవర్తించేవారట. ఎందుకంటే వీళ్ళు ధర్మాన్ని ఆశ్రయించే జీవనం చేస్తున్నటువంటి వాళ్ళు, సత్యసంధులైనటువంటి వాళ్ళు, అమితమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాళ్ళు, అమితమైనటువంటి సజ్జనులు అనేటువంటి విషయం తెలిసినటువంటి వాళ్ళు అవడం చేత వాళ్ళతోటి చక్కగా ప్రీతితోటి ఉంటున్నారట. ఆ జగ్ముహు పాండవాన్ ద్రష్టుం శుద్ధాత్మానో యతవ్రతాః తే తైః సహ కథాం చక్రుః దివ్యాం భరత సత్తమాః. పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, నియతవ్రతులు, చక్కగా నియమాలను ఆచరించేటువంటి వాళ్ళు, తపస్సు చేసేటువంటి ఆ మునులందరూ కూడా ఈ పాండవులను చూశారు. పాండవులు వాళ్లతో దివ్య కథా గోష్ఠి చేశారు. తత కతిపయాహస్య మహాహర్ద నివాసినం బుద్ధిమంతం మహానాగం సుపర్ణ సహసాహరత్. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక పెద్ద నీళ్ల మడుగులో బుద్ధిమంతుడనేటువంటి ఒక పెద్ద పామును గరుత్మంతుడు చటుక్కని పట్టుకున్నాడు. అక్కడ ఆ గరుత్మంతుడికి పాముల ఆహారము. అక్కడ సరస్సులో చక్కగా ఒక పాము కనిపించింది గబుక్కుని. టక్కని ఆ గరుత్మంతుడు పట్టుకున్నట్ట. ప్రాకంపత మహాశైల ప్రామృజ్యంత మహాద్రుమా దదృశు సర్వభూతాని పాండవాశ్చ తదద్భుతం. ఎప్పుడైతే గరుత్మంతుడు ఆ పామునిలా గట్టిగా పట్టుకున్నాడో అప్పుడు ఆ కొండ కంపించినట్టయిందట. పెద్ద పెద్ద చెట్లు ఆ గరుత్మంతుడి యొక్క రెక్కల తాకిడికే పడిపోతాయి. అందువలన అటువంటి చెట్లన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు నేలకూలేట. అక్కడ ప్రాణులు, పాండవులు అంతా కూడా ఈ అద్భుతాన్ని చూశారట. తత శైలోత్తమస్యాగ్రాన్ పాండవాన్ ప్రతిమారుతః అవహత్ సర్వమాల్యాని గంధవంతి శుభాని చ. ఆ తర్వాత కొండ పైభాగం నుండి పవిత్రమైనటువంటి పరిమళయుక్తమైనటువంటి పూలు అన్నీ కూడా పాండవుల వైపు వాయుదేవుడు మోసుకొచ్చేటంటే అక్కడి నుంచి ఆ సుగంధయుక్తమైనటువంటి పువ్వులన్నీ గాలికి ఇలా వేళ మీద పడ్డాయట. తత్ర పుష్పాణి దివ్యాని సుహృద్భిః సహ పాండవాః దదృశు పంచవర్ణాని ద్రౌపదీ చ యశస్విని. ఆ స్నేహితుతో కూడినటువంటి పాండవులు, యశస్విని అయినటువంటి ద్రౌపది కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి 5 రంగులు కలిగినటువంటి దివ్యమైనటువంటి పుష్పాలని చూశారట.
భీమసేనం తతకృష్ణ కాళే వచనమబ్రవీత్ వివిక్తే పర్వతోద్దేశే సుఖాసీనం మహాభుజం. ద్రౌపది సమయం చూసి పర్వతం మీద ఒంటరిగా సుఖంగా కూర్చున్నటువంటి మహాపరాక్రమవంతుడైన భీమసేనుడి దగ్గరికి వచ్చిందట. వచ్చి మెల్లగా భీమసేనుడితో ఈ విధంగా మాట్లాడిందట. ఆవిడికి ఆ పుష్పాలని మంచి మంచి పుష్పాలని చూస్తే ఎనలేని ప్రీతి. అందువలన సుపర్ణానిల వేగేన శ్వసనేన మహాచలాత్ పంచవర్ణాని పాత్యంతే పుష్పాణి భరతర్షభ ప్రత్యక్షం సర్వభూతానాం నదీమశ్వరధాం ప్రతి ఖాండవే సత్యసంధేన భ్రాత్రా తవ మహాత్మన గంధర్వోరగరక్షాంసి వాసవశ్చ నివారిత హతా మాయా వినశ్చోగ్రాహ ధనుప్రాప్తం చ గాండివం. ఆయనతోటంత భీమసేన పర్వతం నుండి గరుత్మంతుని యొక్క రెక్కల గాలి చేత అక్కడి నుంచి ఈ 5 రంగుల పూలన్నీ కూడా రాలుతున్నాయి కదా. ఈ అశ్వరథ నది ఒడ్డున కాండవవనంలో ప్రాణులంతా చూస్తుండగా మహాత్ముడు సత్యసంధుడు అయినటువంటి నీ సోదరుడు గంధర్వుల్ని నాగులను రాక్షసులను ఇంద్రుడిని కూడా అడ్డుకున్నాడు. భయంకరమైనటువంటి మాయావులందరూ కూడా చంపబడ్డారు. గాంధీవ ధనస్సు కూడా పొందబడింది ఆ అర్జునుడి చేత. తవాపి సుమహత్తేజో మహద్బాహుబలంచతే అవిషహ్యం అనాదృశ్యం శక్రతుల్య పరాక్రమ. నువ్వు కూడా వాళ్ళతో సమానమైన పరాక్రమం కలిగిన వాడు, ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడువు. నీ తేజస్సు నీ భుజబలము కూడా చాలా గొప్పవి. అవి ఇతరులు ఎవరు కూడా ఓర్చుకోలేనటువంటివి. అంత గొప్పదైన బలం కలిగినటువంటి వాడువు. ఎవ్వరూ కూడా నిన్ను ఎదుర్కోలేరు కూడాను. తద్బాహుబల వేగేన త్రాసితాహ సర్వరాక్షసాః హిత్వా శైలం ప్రపద్యంతాం భీమసేన దిశో దిశ. అందువల్ల భీమసేన నీ బాహుబల వేగం చేత బెదిరినటువంటి రాక్షసులందరూ కూడా ఈ పర్వతాన్ని వదిలిపెట్టి 10 దిక్కులకి పారిపోవాలిగాక. తతశైలోత్తమస్యాగ్రం చిత్రమాల్యధరం శివం వ్యపేత భయ సమ్మోహాః పశ్యంతు సుహృదస్తవ. ఏవం ప్రణిహితం భీమ చిరాత్ప్రభృతి మే మనః ద్రష్టుమిచ్ఛామి శైలాగ్రం త్వద్బాహుబలపాలిత. అలాగే ఆ తర్వాత ఎన్నో ఈ పూల వరుసలను ధరించి శివస్వరూపము ఉత్తమమైనటువంటి ఈ కైలాస శిఖరం ఏదైతే ఉందో ఆ శిఖరాన్ని భయాన్ని మోహాన్ని విడచి నీ స్నేహితులందరూ చూడాలయ్యా. ఇప్పటివరకు పైకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ రాక్షసులు ఉన్నారు. ఏమాత్రం చాపల్యంగా ప్రవర్తించినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి రాక్షసులు మీద పడతారు. అందువలన ఇక్కడికి ఎవరికి వెళ్ళడానికి లేదు. ఎప్పుడైతే నువ్వు ఈ రాక్షసుల్ని సంహరించావో ఈ పైకి శిఖరానికి కూడా అందరూ హాయిగా నీ మిత్రులందరూ కూడా హాయిగా వెళ్ళగలరు కదా. ఎప్పటి నుంచో నేను ఇలా మనసు పడుతున్నానయ్యా, నీ బాహుబలం చేత రక్షింపబడుతూ ఉండేటువంటి విధంగా ఈ కొండ శిఖరాన్ని నేను చూడాలి. అంటే ఈ కొండ శిఖరానికి మనం వెళ్ళడానికి ఏ విధమైనటువంటి భయము పొందకుండా ఉండేటువంటి పరిస్థితిని నువ్వు కల్పించాలి. ఎందుకంటే నువ్వు గొప్ప పరాక్రమవంతుడు, ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడవు కదా అని అడిగిందట. తతక్షిప్తమివాత్మానం ద్రౌపద్యా సపరంతపః నామృష్యత మహాబాహు ప్రహారమివ సద్గవః. ఆ తర్వాత మంచి ఎద్దు, అంటే ఎద్దుని ఏం కొరడాతో ఇలా కొట్టి ముందరికి పంపిస్తూ ఉంటారు. అందువలన ఒక మంచి వృషభము కొరడా దెబ్బను సహించలేనట్టుగా ద్రౌపది ఆక్షేపణను భీమసేనుడు సహించలేకపోయాడు. అంటే ఏంటి, నువ్వు ఉండగా మనం భయపడడం ఏంటా పైకి వెళ్ళడానికి అసలు? ఎందుకంటే నువ్వు ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడువు. నీ యొక్క పరాక్రమం చూసి రాక్షసులందరూ కూడా బెంబేలెత్తిపోతారు. అటువంటిది నువ్వు ఒక్కసారి నీ బాహుబలం చూపిస్తే కనుక రాక్షసులందరూ పోతారు కదా. అప్పుడు మనం అందరం కూడా హాయిగా కూడా ఈ శిఖర అగ్ర ప్రదేశానికి కూడా వెళ్ళగలం కదా. అందువలన అల్లాగా నీ బాహుబలం చే రక్షింపబడే విధంగా ఈ పర్వతాన్ని నాకు చూడాలనుంది అని ఆ భీమసేనుడిని రెచ్చగొట్టింది ద్రౌపది. అలా జరిగేటప్పటికీ వెంటనే భీమసేనుడికి ఒక విధమైనటువంటి పౌరుషము, ఉగ్రత్వము, ఉద్రేకము కూడా కలిగేట. సింహర్ష భగతి శ్రీమాన్ ఉదార కనక ప్రభ మనస్వీ బలవాన్ దృప్త మానీ శూరశ్చ పాండవ. ఆ భీముడు ఎటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి సింహం లాంటి నడగలిగినటువంటి వాడు,
సుందరమైన స్వరూపం కలిగినటువంటి వాడు, ఉదారమైనటువంటి వాడు, బంగారం వంటి కాంతి కలిగినటువంటి వాడు, అభిమాన ధనుడు, బలవంతుడు, మంచి గర్వం కలిగినటువంటి వాడు, గౌరవాన్ని కూడా కోరేటువంటి వాడు, మహాపరాక్రమవంతుడు. లోహితాక్ష పృథువ్యంస మత్తవారణ విక్రమ సింహదంశ్లో బృహత్స్కంద శాలపోతైవోద్గత. ఇంకా ఎటువంటి ఎర్రటి కన్నులు కలిగినటువంటి వాడు, విశాలమైన మూపురం కలిగినటువంటి వాడు, మదించినటువంటి ఏనుగు వంటి పరాక్రమము, సింహం కోర్ల వంటి దంతాలు కలిగినటువంటి వాడు, శాల వృక్షంలాగా మంచి ఉన్నతమైనటువంటి వాడు. మహాత్మా చారు సర్వాంగ కంబుగ్రీవో మహాభుజ రుక్మపృష్టం ధనుఖడ్గం తూణాంశ్చాపి పరామృసత్. అంతేకాకుండా గొప్ప హృదయం కలిగినటువంటి వాడు. అతడి యొక్క శరీరంలో అవయవములన్నీ కూడా చాలా అందమైనటువంటి, శంఖం వంటి మెడ, పొడవైన భుజాలు కలిగినటువంటి వాడు. బంగారు బిల్లు, కత్తి, బాణాలను ఒక్కసారి స్పృశించాడు తన ఆయుధాలని. స కేసరీవ చోత్సిక్త ప్రభిన్న ఇవ వారణ వ్యపేత భయ సమ్మోహ శైలమభ్యపతద్బలి. వెంటనే ఆ బలవంతుడైనటువంటి ఆ భీముడు మదించినటువంటి ఒక సింహంలాగా, మదధారలు కారుతున్నటువంటి ఒక గజరాజులాగా, భయము మోహము కూడా పోయినటువంటి వాడే ఒక్కసారి కొండ మీదకి దూకాడు. తం మృగేంద్రమివాయాంతం ప్రభిన్నమివ వారణం దదృశు సర్వభూతాన్ని బాణకార్ముకధారిణం. అతడు ఎలా వచ్చాడు? వింటిని, బాణాల్ని ధరించి మృగరాజులో వస్తున్నాడు. అలా వచ్చేటువంటి వాడిని ప్రాణులన్నీ, అక్కడ ఉండేటువంటి ప్రాణులన్నీ చూసేట. ద్రౌపద్యా వర్ధయన్ హర్షం గదామాదాయ పాండవ వ్యపేత భయ సమ్మోహ శైలరాజం సమాశ్రిత. ఎప్పుడైతే భీముడు ఇలా ఉరికాడో ద్రౌపదికి ఆనందం కలిగింది. ఆహా, భీమసేనుడు తన పరాక్రమాన్ని చూపించడానికి వెళ్ళాడు, నా మాట విని అని ద్రౌపదికి ఆనందం కలిగిందట. గద తీసుకున్నాడు. భయం, మోహం తొలగి ఆ పర్వతరాజాన్ని చేరుకున్నట్ట. నగ్లానిర్నచ కాతర్యన్న వైక్లవ్యన్న మత్సర కదాచిజ్జుషతే పార్థం ఆత్మజం మాతరిష్వన. వాయుదేవుడి యొక్క కుమారుడు భీమసేనుడు. అందువల్ల అతనికి బాధ కానీ, పిరికితనం కానీ, దిగులు కానీ, అసూయ కానీ ఇవేవి ఆయన దగ్గరికి రావట. తదేకాయనమాసాద్య విషమం భీమదర్శనం బహుతాలోచ్ఛయం శృంగం ఆరురోహ మహాబల. ఎత్తుపల్లాలతో భయంకరంగా ఉండేటువంటి ఆ పర్వతాన్ని చూశాడు. అది ఎలా ఉందంటే అనేకములైనటువంటి తాటి చెట్లతో సమానమైనటువంటి బలంగా ఎత్తు కలిగినటువంటిది. ఒక్కటే దారి ఉన్నటువంటిది పర్వత శిఖరానికి. అటువంటి ఆ పర్వత శిఖరాన్ని మహాబలుడైనటువంటి భీమసేనుడు మంచి ధైర్యంగా, భయం లేకుండా వెళ్ళేట, ఎక్కేట. స కిన్నర మహానాగముని గంధర్వ రాక్షసాన్ హర్షయన్ పర్వతస్యాగ్రం ఆరుహ్య స మహాబల. ఆ పర్వత శిఖరం ఎటువంటిది? కిన్నరుల చేత, మహానాగుల చేత, మునుల చేత, గంధర్వుల చేత, రాక్షసులతోటి కూడి ఉన్నటువంటిది అది. అటువంటి ఆ పర్వత శిఖరానికి, ఆ పర్వతం పైభాగానికి మహాబలుడైనటువంటి భీముడు చేరుకున్నట. తతో వైశ్రవణావాసం దదర్శ భరతర్షభ కాంచనై స్ఫాటికైశ్చేవా వేశ్వభి సమలంకృతం. అక్కడ ఏముందయ్యా అంటే కుబేరుడి యొక్క నివాసం అన్నది. ఆ కుబేరుడి యొక్క నివాసం ఎలా ఉంటే బంగారంతో, స్ఫటికాలతో, ఆయన ధనాధిపతి ఆయన కుబేరుడు అంటే. అందువల్ల ఆయన నివాసం ఎలా ఉందిట? బంగారంతో, స్ఫటికాలతో నిర్మించినటువంటి భవనాలట అక్కడ. అటువంటి భవనాలతో నిండినటువంటి ఆ కుబేరుడి యొక్క నివాస స్థానాన్ని భీమసేనుడు చూశాడు. ప్రాకారేణ పరిక్షిప్తం సౌవర్ణేన సమంతతః సర్వరత్ర ద్యుతిమత సర్వోద్యానవత తథా శైలాదభ్యుచ్ఛ్రయవత జయాట్టాలక శోభినా ద్వారతోరణ నిర్వ్యూహ ధ్వజ సంవాహ శోభినా. బంగారుమయమైనటువంటి ప్రాకారం అంటే దానికి అంతటికీ కూడా అన్ని రత్నముల యొక్క కాంతులతోటి ఉందిటది. అన్ని రకాలైనటువంటి తోటలు అనేట ఉద్యానవనంలో కొండ కన్నా ఎత్తైనటువంటి భవనాల యొక్క సమూహం అంతా కూడా ప్రకాశిస్తుంట. అనేకములైనటువంటి ద్వారాలు, గోపురాలు, బురుజులు, పతాకాలతో శోభిస్తుంట. విలాసినీభిరత్యర్థం నృత్యంతీభి సమంతతః వాయునా ధూయమానాభి పతాకాభిరలంకృతం. ఎక్కడ చూసినా నాట్యం చేసేటువంటి విలాసవంతమైనటువంటి
ఉన్నటువంటి అప్సరసలందరూ కూడా అక్కడ ఉన్నారట. గాలికి రెపరెపలాడే పతాకాలతో అలంకరింపబడి ఉందట. ధనుష్కోటిమవష్టభ్య వక్రభావేన బాహున పశ్యమాన సఖేదేన ద్రవిణాధిపతే పురం. వంకర తిరిగినటువంటి బాహుతోటి వింటి కొనను బిగించి, అంటే ఇలా పట్టుకునే వింటి కొనను పట్టుకుని ధనరాజు అయినటువంటి కుబేరుని యొక్క పట్టణం మీదకి ఇలా చూసేట భీమసేనుడు. అలా చూసి ఆ భీమసేనుడు మంచి ఇంత గొప్పదైనటువంటి ఈ భవనాన్ని చూసాడు. చూసేటికి మోదయన్ సర్వభూతాని గంధమాదన సంభవ సర్వగంధవహస్తత్ర మారుత సుసుఖోభవు. అక్కడ అన్ని ప్రాణులను సంతోషపరుస్తూ ఆ గంధమాదన పర్వతం నుండి పుట్టినటువంటి గాలి సుఖంగా సువాసనాభరితంగా ఉందట. అటువంటి గొప్పదైనటువంటి ఆ ప్రదేశాన్ని ఆ భీమసేనుడు చూశాడని తెలియజేస్తూ స్వస్తి.